వెల్కమ్ టు ది లియో. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దగ్గర ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఉందో దాదాపుగా 9 మందో 10 మందో మృతి చెందారు. మనందరికీ తెలుసు, ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే శవాల మీద చిల్లరేరుకునే బుద్ధి ఉన్నటువంటి వైసీపీ పార్టీ మాత్రం దీని మీద ఇంకా విష ప్రచారం చేస్తూనే ఉంది. దీని గురించి మనం గతంలో స్పష్టంగా చెప్పాం. దీనికి ప్రభుత్వానికి, ఈ గుడికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన నిర్మించేటప్పుడు కానీ, నిర్మించిన తరువాత కానీ, నిన్న కానీ ఎటువంటి సమాచారం పోలీసులకు కానీ అధికారులకు కానీ ఇవ్వలేదు. తన సొంత ఆస్తిలో దాదాపుగా తనకున్నటువంటి దాదాపు 10 ఎకరాల భూమిలో తన సొంత ఖర్చుతో నిర్మించుకున్నటువంటి గుడి. దాని వరకు ఎవరికి అబ్జెక్షన్ కూడా లేదు, ఎవరైనా నిర్మించుకోవచ్చు. వాస్తవానికి ఆయన ఒరిస్సాకి చెందినటువంటి ఒక రాజు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. సో దానికి కూడా ఏదో కథ చెప్తున్నారు. ఏదో గతంలో ఆయన తిరుమల అయితే వెంకటేశ్వర స్వామిని కన్నుల తీర దర్శించుకునే అవకాశం లేకపోవడంతో ఆయన అలిగి గుడి నిర్మించుకున్నారని చెప్తున్నారు. అదంతా వేరే కథ. అయితే ఇక్కడ ఆయన ఒకటి స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడూ కూడా మేము ఈ అధికారులకు కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. కానీ వైసీపీ పార్టీ, ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, శవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి బుద్ధి వైసీపీ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఏమైనా సరే దీన్ని పోలీసుల మీద ప్రభుత్వం మీద రుద్దాలి. నేను పోలీసులకు చెప్పలేదు అంటే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎందుకంటే అది ప్రైవేట్ టెంపుల్, ఎవరు కూడా సపోర్ట్ చేయట్లా. అంటే సమాచారం ఇవ్వకుండా ఎవరికీ తెలియదు కదా. వాస్తవానికి ఆ టెంపుల్ ఉందని మీకు కానీ నాకు కానీ తెలిసే ఇప్పటివరకు తెలియదు. కానీ ఘటన జరిగిన తర్వాత తెలిసింది. సో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చుండుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ వైసీపీ పార్టీ పదే పదే ఏమని విషయం చెబుతుందంటే ఇది ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు సమాచారం ఇచ్చారు, అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఇది వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం. దీన్ని స్వయంగా ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి ఆయనే ఖండించాడు. ఖండించడమే కాదు, ఇదే ప్రశ్న అడిగినటువంటి సాక్షి విలేకరు మీద ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. మీరు అబద్ధాలు చెప్తున్నారని స్వయంగా ఆయనే చెప్పాడు. సో అసలు ముందు సాక్షిలో ఏం రాశారు, దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడు అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో రాసినటువంటిది. శ్రీకాకుళం తొక్కిసలాట ఘటనపై సంచలన వీడియో అంట ఒక రెడ్ అలర్ట్ కూడా పెట్టాడు. ఏంటి ఆ సంచలన వీడియో అంటే, పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చానని చెప్పిన గుడి ధర్మకర్త, నిన్ననే సమాచారం ఇచ్చినా తగిన భద్రత కల్పించని పోలీసులు, మంత్రుల మాటలు పచ్చి అబద్ధమని తేల్చిన గుడి ధర్మకర్త పాండా, ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు అధికారుల ప్రకటన, ముందే సమాచారం ఇవ్వలేదా అని ధర్మకర్తని ప్రశ్నించిన మీడియా, ఈ రోజే కాదు నిన్నే పోలీసులకి చెప్పానన్న ధర్మకర్త. సో ఇది ఆయన మాట్లాడిన సందర్భం ఏంటో వాస్తవానికి ఆయన కొద్దిగా అర్థం కాక ఏదో మాట్లాడుతున్నాడు. బట్ ఆయన నేను పోలీసులకు సమాచారం ఇచ్చాననే పదాన్ని అయితే ఎక్కడ చెప్పలా. వీడియో వెలుగులోకి రావడంతో బట్టబయలైన ప్రభుత్వ వైఫల్యం, తర్వాత ధర్మకర్తతో సమాచారం ఇవ్వలేదని చెప్పించిన అధికారులు. సో అంటే ముందు ఆల్రెడీ ఆయన సమాచారం ఇచ్చారని చెప్తే అధికారులు బెదిరించి భయపెట్టి ఆయన సమాచారం ఇవ్వలేదని చెప్పించారనేది ప్రధాన ఉద్దేశం. సో ఇది వాస్తవానికి అధికారులు అడిగింది కాదు, మీడియాతో ఆయనే మాట్లాడాడు కదా. సరే, ఇదే ప్రశ్న సాక్షి విలేకరు అడిగాడు. మీరు అన్నారు కదా, మీరు అధికారులు చెప్పించారన్నారు కదా, ఈ ఘటన తరువాతే సాక్షి విలేకరు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి సాక్షి విలేకరు అడుగుతున్నాడు. నేను అందరికీ చెప్పాను, పోలీసులకు చెప్పాను, అధికారులకు చెప్పాను, ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్. లేదు అబద్ధాలు చెప్తున్నావు. నిన్నే పోలీసులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. నేను నిలబడి క్యూలో వెళ్ళాలా, అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తాడు. విన్నారు కదా, ఈ ప్రశ్న అడిగింది సాక్షి విలేకరి. ఏం చెప్పాడు ఆయన సమాధానం? ఏం చెప్పాడు? నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు కదా. మీరే ఒకసారి వినండి. అబద్ధాలు చెప్తున్నావు. నిన్నే పోలీసులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. అర్థమైంది కదా, ఆయన ఏ పోలీసులకు చెప్పలేదు, ఏ అధికారులకి చెప్పలేదు. విలేకరు అడిగిన ప్రశ్న ఏంటి, మీరు ఆల్రెడీ ముందే అధికారులకి పోలీసులకు చెప్పానని చెప్పారు కదా అని అడిగితే ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు సాక్షి తల ఎక్కడ పెట్టుకుంటుంది, వైసీపీ పార్టీ తల ఎక్కడ పెట్టుకుంటుంది? ఈ క్లిప్పుని సాక్షిలో ఎందుకు వేయలేదు? అధికారులకు చెప్పలేదంటున్న ధర్మకర్త అని సాక్షిలో ఎందుకు వేయలేదు? నీ విలేకరు అడిగిన ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం అది. నీ విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. మరి ఎందుకు వేయలా సాక్షిలో? ఈ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం ఇంకా ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి? ప్రజలు 11 సీట్లకు ఎందుకు నిన్ను పొడుగోబెట్టారు నీకు ఇంకా అర్థం కావట్లా. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, నేను దాన్ని కాదన్ను. కానీ ఎందుకు ఓడిపోయామో తెలుసుకుని సమీక్షించుకుని ముందుకెళ్ళటం అనేది రాజకీయ పార్టీల లక్షణం.
కానీ నువ్వు మాత్రం నేను అదే శవరాజకీయం చేస్తా, అదే విధ్వంసం చేస్తా, అదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తానని చెప్పి నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసుకోలేకపోతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఉన్న మైనస్ ఏంటంటే తను ఏది ఒప్పుకోడు. అరే నేను గత 5 ఏళ్లలో ఇలాంటి ప్రచారం చేయటం వల్ల కదా ప్రజలు నన్ను ఇబ్బంది పెట్టారు. అమరావతి మీద తప్పుడు ప్రచారం చేశా, చంద్రబాబు మీద తప్పుడు ప్రచారం చేశా, పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారం చేశా, సంక్షేమం ఇవ్వకుండానే ఇచ్చానని చెప్పా, కాబట్టి నన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు అన్ని విజ్ఞతగా ఆలోచిస్తున్నారనే కనీత జ్ఞానం లేదు. ఇంకా ఏం మాట్లాడాడేనండి ఈయన. నేను నిలబడి క్యూలలో అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తారు. వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు. నిన్న ఏంటైందో ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా లోపు వెళ్ళిపోయారు. ఏడు చేశారో తెలీదు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు, అందరికి అడ్డుకొని మంచి పని చూశారు. పోలీసు వాళ్ళకి తప్పు, వాళ్ళు ఏం తప్పు లేదు. విన్నారు కదా, పోలీసులు ఈ ఘటన జరిగింది, తొక్కిసలాట జరుగుతుందని ఎప్పుడైతే సమాచారం అందుకున్నారో వెనువెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి మిగిలిన వారిని అందరినీ కూడా నిలువరించడం, ఆ క్యూ లైన్లు సరిచేయడంతో ఆ తీవ్రత అనేది తగ్గింది. లేకపోతే నిజంగా పోలీసులు సమయాన్ని ఎలాగపోతే ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో. ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడు జనం అంతమంది రారు, సాధారణంగా తక్కువ మంది వస్తారు, లైన్లో వెళ్ళంటే లైన్లోనే వెళ్ళిపోతారు. అది 50 మంది 100 మంది అయితే పెద్ద సమస్య కాదు, మనకు తెలుసు. 500-600 మంది వరకు కూడా పెద్ద సమస్య ఉండదు. సో లైన్లో వెళ్ళంటే లైన్లో వెళ్ళిపోతారు. ఆయన చెప్పింది కూడా అదే, ఎప్పుడు నా మాటిని లైన్లో వెళ్ళిపోతారు. నిన్న ఏం జరిగిందో తెలియదు, ఒకసారి అంతమంది వచ్చేసారు. ఒక వ్యక్తి కంట్రోల్ చేయటమో లేకపోతే 10 మంది వ్యక్తులు కంట్రోల్ చేయడం అనేది జరగదు. అంతమంది వస్తారని తెలియదు కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయలే. దానికి తగ్గ ఏర్పాట్లు క్యూ లైన్ పెంచడం కానీ లేదా ఇతర ఏర్పాట్లు కానీ వాళ్ళు చేయలే. ఆయన చెప్పింది కూడా అదే, పోలీసులు తప్పు లేదు, మంచి పని చేశారు, సమయానికి వచ్చి వాళ్ళని నిలువరించారు, పోలీసులు తప్పు లేదు అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన చెప్పాడు. ఇంకా ఏం మాట్లాడాడు అనండి ఒకసారి. వారు ఎంత మంది రాని నేను నిలబడి ఒక్కొక్కరు క్యూలు వెళ్ళాలా, అమ్మ దర్శనం చేయాలా, నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా. అయ్యా నిన్నటి నుంచి ప్రాణం తింటున్నారు. బాటలు అందరు మాట్లాడితే ఎంత కనుమా, అందరూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు, పోలీసు వాళ్ళకి రమ్మలేదు. ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు వెళ్తాడు. నిన్న మరి ఏంటైందో ఒక్కసారి వస్తే నేను మరి విన్నారు కదా. సో పోలీసులకు మేము చెప్పలేదు, ఎందుకు చెప్పలేదంటే అంత జనం ఎప్పుడు రాలా, వచ్చిన వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు, మేము చెప్పినట్టుగా వెళ్తున్నారు, ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం రాలా, కాబట్టి మేము పోలీసులకి చెప్పలా. నిన్న ఎందుకు వచ్చారనేది మాకు కూడా తెలియదు. అసలు ఏం జరిగితే అంతమంది టెంపుల్కి వచ్చారు, ఒక్కసారిగా ప్రచారంలోకి ఎలా వచ్చింది ఆ టెంపుల్ అనేది తెలియదు. ఆయన చెప్పేది కూడా అదే. ఇంత కుండబద్దలు కొట్టినట్టుగా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, అధికారులకు ఇవ్వలేదు, వాళ్ళది తప్పు అని చెబుతున్నా నిస్సిగ్గుగా సిగ్గు లజ్జ వదిలేసి సాక్షిలో కానివ్వండి లేదా వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారంటే మనుషులని ఎలా అంటారు నాకు అర్థం కాల. జరిగింది దురదృష్టకర ఘటన. ప్రభుత్వానికి తెలిసిన వెంటనే స్పందించింది. నారా లోకేష్ గారు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, అధికారులు వెంటనే వెళ్ళారు, పోలీసులు వెంటనే వెళ్ళారు, దాని మీద విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే గాయపడ్డారో వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, చనిపోయిన వారికి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది. వాస్తవానికి ఆ గుడి ఉందని మీకు నాకు కూడా తెలియదు కదా, అక్కడ టెంపుల్ ఉంది, దానికి జనం వస్తారని మీకు నాకు ఆలయ ధర్మకర్తకే తెలియదు కదా, దాన్ని ఎలా రాజకీయానికి వాడుకుంటారు? జరిగేది దురదృష్టకరం. నిజంగానే ప్రభుత్వ ఆధీనంలో ఉండి పోలీసులు సహకరించకపోతే ఇప్పుడు తిరుమలలో జరిగితేనో ఇంకో చోట జరిగితేనో దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఎంతమంది భక్తులు వస్తారనేది ఒక అంచనా ఉంటుంది, భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి దాన్ని విమర్శిస్తే ఓకే, ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధం లేకపోతే ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా మీరు అలాంటి రాతలు రాస్తారు? అందుకనే వైసీపీ పార్టీని శవాల మీద పేలాలు ఎరుకునే పార్టీ ఎందుకన్నామంటే వీళ్ళు కరెక్ట్గా ఎప్పుడు రాజకీయం చేస్తారంటే శవాల మీదే రాజకీయం చేస్తారు.
ఇప్పటికైనా వైసీపీ పార్టీ చేసే దుష్ప్రచారాలు నమ్మండి. కాశీ బుగ్గ ఘటనలో ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సమాచారం లేదు, అంతమంది జనాభా వస్తారని అసలు ఆలయ ధర్మకర్తకే తెలియదు. ప్రభుత్వం ఏమి ఊహించి రాత్రికి రాత్రి బందోబస్తు ఏర్పాటు చేయలేదు కదా. అది పూర్తిగా ప్రైవేట్ ఆధీనంలో నడిచే టెంపుల్ కదా. అసలు ఆ టెంపుల్ నిర్మాణం ప్రారంభమైందే 4 నెలల క్రితం కదా. కాబట్టి ఎప్పటికైనా సరే సాక్షిలో వచ్చే ఈ విష ప్రచారాన్ని ప్రజలకు నమ్మొద్దని విజ్ఞప్తి. Please subscribe to Leo News for more videos.